హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లోహి డెస్టినేషన్స్. ఈరోజు మనం దుబాయ్‌లోని షార్జా సైన్స్ మ్యూజియం అయితే చూద్దామండి. ఇది ఎంట్రన్స్. లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేసేటట్టే ఉంటుందండి. లోపల చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మన హాలిడేస్‌కి అయితే మేము విజిట్ చేసాము. మాకైతే బాగా నచ్చింది. మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే మన ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకోవాలండి. ఎక్స్‌పెన్సివ్ ఏం కాదు. కాస్ట్ కూడా తక్కువే ఎంట్రీ టికెట్స్. ఇప్పుడు దుబాయ్‌లో కూడా హాలిడేస్ కదండీ పిల్లలకి ఇలాంటివి చూపించడం వల్ల వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే టికెట్స్ తీసుకొని ఇక్కడ మీకు డిస్‌ప్లే కనిపిస్తుంది కదా! ఇవి ఒరిజినల్ ఇన్సెక్ట్స్ అండి ఇవన్నీ కూడా. సీతాకోకచిలుకలు, అలాగే మనకి బొద్దింకలు ఇవన్నీ కూడా వాళ్ళు రియల్‌వి ఫ్రేమ్ కట్టి వాల్‌కైతే స్టిక్ చేశారు. ఇక్కడ ఒక బయోస్కోప్ కూడా ఉంటుంది. అది మనం చూడొచ్చు. అందులో నుంచి కూడా చూసినా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. వాటి కళ్ళు చాలా డీటెయిల్డ్‌గా అయితే కూడా కనిపిస్తాయండి. ఇక్కడ ఒక బయోస్కోప్ ఉంది కదా! ఇక్కడ మనం ఇవి క్రిస్టల్ బ్లాక్స్ అండి ఇవి. ఇక్కడ మనం చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ బయోస్కోప్‌లో అయితే చూడొచ్చు. ఈ బయోస్కోప్‌లో చూడడం వల్ల మనకి చాలా క్లియర్‌గా అన్నీ కూడా కనిపిస్తాయండి. చిన్న పిల్లలైతే కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి అన్నీ కూడా చూడడం వల్ల వాళ్ళకన్నీ తెలుస్తాయి. అందుకే ఇక కంపల్సరీ మీరు హాలిడేస్ ఉన్నప్పుడు దుబాయ్‌లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి. ఇదంతా కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయండి ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక ప్లే ఏరియా కూడా ఉంది. అది కూడా అక్కడ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇదైతే మాకు చాలా నచ్చిందండి. ఇంకొకటేంటంటే ఇక్కడ మ్యాజికల్ ఇల్యూషన్ టేబుల్ అయితే ఉందండి. ఇక్కడ మనకి పైన తల మాత్రమే కనిపిస్తుంది. కింద బాడీ అయితే కనిపించదు. ఇది మ్యాజికల్ టేబుల్ అనేసి కూడా అంటారు. చాలా మాకు ఫన్‌గా అయితే అనిపించింది ఇది కూడా. ఇదైతే ఫ్లోటింగ్ గ్రానైట్ అండి. ఇది 485 కేజీస్ వెయిట్ అంట. ఇది మొత్తం మనకి కింద వాటర్ అనేది ఫ్లో అవుతుంది కదా! మనం రొటేట్ చేసినప్పుడు తిరుగుతుంది. ఇది ఫిజిక్స్ కాన్సెప్ట్ రిలేటెడ్ ఉందండి ఇదంతా కూడా. ఇది ఆస్ట్రోనామీ మ్యాప్ అండి. చాలా డీటెయిల్డ్‌గా అయితే ఇక్కడ ఇచ్చారు. ఇదేమో లెవిటేషన్ ఎక్స్పెరిమెంట్ అండి. ఇది గాలిలో లేదా అయస్కాంత శక్తితో తేలియాడే ఆబ్జెక్ట్ ప్రయోగం అండి. ఇలాంటి ప్రాక్టికల్స్ ఎక్స్పెరిమెంట్స్ చూసినప్పుడు సైన్స్ ఎంత సరదాగా ఉంటుందో అర్థమైంది. నేను మా పాప అయితే కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇదైతే ప్లాస్మా గ్లోబ్ అండి. ఇక్కడ మనం ఈ ప్లాస్మా బాల్ మీద మనం చెయ్యి పెట్టగానే ఎలక్ట్రిసిటీ కిరణాలు మన వేలు వైపు ఆకర్షించబడతాయి. దీన్ని తాకినప్పుడు వచ్చే అనుభూతి నిజంగా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందండి. కంపల్సరీ ఇదైతే మనము ఎక్స్‌ప్లోర్ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఇదైతే. ఇదైతే పార్బోలిక్ సౌండ్ డిష్ అండి. ఇది మనము సౌండ్ గానీ, స్పీకర్స్ కానీ ఏం లేనప్పుడు దీని ముందు నుంచుని మనం మాట్లాడితే మనకి ఆపోజిట్‌లో ఉన్న వాళ్ళకి క్లియర్‌గా కూడా వినిపిస్తుంది. చాలా స్పష్టంగా కూడా మనకి వినిపిస్తుందండి ఇదైతే. ఇది మనకి హ్యూమన్ హార్ట్‌కి సంబంధించిందండి. బయాలజీ విభాగంలో నిజమైన మానవ హృదయం మాదిరి నమూనాలు మరియు శరీరంలో ఉండే రక్త పరిమాణాన్ని వివరించే బాటిల్స్ డిస్‌ప్లే చేశారండి. మన శరీరంలో ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి. ఇదేమో పెండ్యులమ్ వేవ్ మోషన్ అండి. ఇక్కడ మనము వేవ్స్ ద్వారా గ్రావిటీ మరియు మోషన్ కాన్సెప్ట్స్‌ని ప్రాక్టికల్‌గా ట్రై చేసి చూడొచ్చు. ఇదేమో ఆఫ్టర్ ఇమేజ్ ఇల్యూషన్ అండి. మన కళ్ళు, మెదడు దృశ్యాలను ఎలా ప్రాసెస్ చేస్తాయో తెలిపే ఇది విజువల్ ఇల్యూషన్ చార్ట్స్ అండి. కొద్దిసేపు బొమ్మ వైపు చూసి పక్కకు చూస్తే మనకి ఇమేజ్ నిజంగా గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. ఇది జో ట్రిప్ మోషన్ పిక్చర్స్ అండి. ఇది మనము సినిమా మరియు యానిమేషన్ ఎలా ప్రారంభమయ్యాయో చెప్పే పాతకాలపు జో ట్రిప్ డివైన్ అండి. దీన్ని తిప్పినప్పుడు గుర్రం మనకి పరిగెడుతున్నట్టు కనిపిస్తుంది. ఇదేమో కర్వ్డ్ మిర్రర్స్ అండి. ఇవి మనకేంటంటే వివిధ రకాలుగా అద్దాలు ఇవి. ఇందులో మన ప్రతిబింబం చూసినప్పుడు తలకిందులుగా లేదా చిన్నదిగా, లేకపోతే మన హ్యాండ్ పెట్టినప్పుడు చాలా పెద్దదిగా అయితే కనిపిస్తుందండి. ఇదేమో బ్లూ ప్లానెట్ రిలేటెడ్ అండి ఇదంతా కూడా. ఇదేనండి షార్జా సైన్స్ మ్యూజియం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా లోహి డెస్టినేషన్ ఛానల్‌ని అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.